ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మావిగన్ అంశంపై మరింత దూకుడుగా ముందుకెళ్తోంది వైసీపీ. తాడేపల్లిలో మావిగన్ కు మద్దతుగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలోని జగన్ ఇంటి పరిసరాలతో పాటు పలుచోట్ల మావిగన్ కు సపోర్టుగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ హోర్డింగ్లతో ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే మావిగన్ కు మద్దతుగా వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. దీని మీద వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జగన్ మావిగన్ ఏపీలో ప్రధానంగా ఈ రెండు సౌండ్లే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏపీలోని విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే ఈ వ్యాఖ్యలు ట్రోలింగ్తో మొదలై ప్రస్తుతం ట్రెండింగ్గా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ శ్రేణులు మావిగన్ను ఓన్ చేసుకునేందుకు మాత్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఎప్పటికప్పుడు ఈ మావిగన్పై చేస్తున్న కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ తాజాగా ఇదే అంశానికి సంబంధించి వైసీపీ నేతలు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంతో పాటు తాడేపల్లిలో పలు ప్రాంతాల్లో ఈ మావిగన్ పేరుతోటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ 2.0, అదేవిధంగా మావిగన్ 2029 అంటూ ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అటు తాడేపల్లిలోని పలు ప్రధాన సెంటర్స్లో కూడా ఏదైతే మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ మావిగన్ను రాజధాని కారిడార్గా ఏర్పాటు చేయాలంటూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి అటు మున్సిపల్ కార్పొరేషను, ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదేవిధంగా సముద్రము, పోర్టు, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయి. విజయవాడకు సంబంధించి ప్రధానంగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఇటు కృష్ణానది ఎయిర్పోర్టు, రైల్వే జంక్షను, ఆసియాలోని అతిపెద్ద బస్ స్టేషను, అదేవిధంగా ఏపీలో ప్రధాన వ్యాపార కేంద్రంగా విజయవాడ ఉంది. మరో విధంగా ఇక్కడ ఎయిమ్స్తో పాటు జాతీయ రహదారులు కూడా అందుబాటులో ఉన్నాయి. గుంటూరులో అటు కార్పొరేషన్తో పాటు అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజీ, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు, రైల్వే జంక్షన్, బస్టాండు, వ్యాపార కేంద్రం, మొత్తంగా ఏదైతే ఈ మావిగన్ ప్రతిపాదన చేసిన 3 ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసే ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అటు రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పటికీ అభివృద్ధి చేయాలంటే దాదాపు 2 లక్షల మేర ఖర్చు అవుతుంది. అదే మావిగన్కు కేవలం 20,000 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయవచ్చని మాత్రం వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అనుమతి లేదంటూ ఇప్పటికే మున్సిపల్ అధికారులు తొలగిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటు మున్సిపల్ అధికారులు ఈ ఫ్లెక్సీలు తొలగిస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి, ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఏదైతే ఈ మావిగన్ సౌండ్ మాత్రం ప్రస్తుతం ఏపీలో రీసౌండ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లో అంటే ప్రస్తుతం తాడేపల్లి మొదలైన ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో అనుమతులు లేకపోతే తొలగిస్తామంటున్నారు. అయితే అటువైపు ఫ్లెక్సీలను తొలగిస్తే వైసీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తాడేపల్లి నుంచి కెమెరామెన్ కోటితో సురేష్, ఎన్టీవీ.